హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్గా బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో రాబోతున్న సినిమా అఖండ 2 శివతాండవం. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ అయితే నడుస్తుంది. అయితే ఈ సినిమాలో మన భారతీయ సంస్కృతిని అఘోరాల గొప్పతనాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నారు బోయపాటి శ్రీను గారు. అయితే ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసి కూడా చాలా రోజులే అవుతుంది. దీంతో ఈ సినిమా గురించి నెక్స్ట్ అప్డేట్ ఏమొస్తుందా అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంకా దసరాకి ఈ సినిమాకి అసలు పోటీనే లేదు అని చాలామంది అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా దసరాకి చిరంజీవి గారి విశ్వంబర సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది అని ఇప్పుడు ఒక టాక్ అయితే నడుస్తుంది. యాక్చువల్లీ విశ్వంబర సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, కాకపోతే ఆ సినిమా సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మొన్నటి వరకు ఏప్రిల్ రిలీజ్ అన్నారు, ఆ తర్వాత సినిమా జూన్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అన్నారు. దాని గురించి కూడా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇప్పుడు మొత్తానికి ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని, సో దసరాకి ఇంకొంచెం టైం ఉండడంతో ఈ మూవీ సీజీ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది అని ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా విశ్వంబర సినిమా కూడా దసరాకి రిలీజ్ అయితే ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. నార్మల్గా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే ఫ్యాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. అలాంటిది ఇంకా 2 స్టార్ హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అవుతున్నాయి అంటే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు. సో బాక్స్ ఆఫీస్లో కూడా ఈ 2 సినిమాలకి మంచి పోటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నార్మల్గా సంక్రాంతికి ఇలా 2 స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దసరాకి రిలీజ్ అవ్వడం అనేది చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నిజంగానే ఈ 2 సినిమాలు దసరాకి రిలీజ్ అయ్యి ఒక సినిమాతో ఒకటి పోటీ పడబోతున్నాయా లేదా అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.